హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో స్పెషల్గా కరెంట్ రైస్ కుక్కర్లో బిర్యానీ చేయడం ఎలాగో చూపించబోతున్నాను. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే 20 మినిట్స్లో క్విక్గా అయిపోయే బిర్యానీని, అలాగే బ్యాచులర్స్ కానీ శ్రమ లేకుండా త్వరగా అయిపోయే బిర్యానీని చూపించబోతున్నాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. 3 టైమ్స్ రైస్ని బాగా వాష్ చేసుకొని ఈ రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. బిర్యానీలోకి వేసుకోవడానికి నేను కొంచెం మాత్రమే చికెన్ని తీసుకున్నాను. ఇలా కొంచెం చికెన్ బిర్యానీలో వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. చికెన్లో నేను కొంచెం పసుపు, ఉప్పు, కారం, పెరుగు ముందుగానే వేసుకొని కలిపి ఉంచుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లిపాయ తీసుకొని రెమ్మలుగా ఒలుచుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 యాలకులు, 6 లవంగాలు, 3 అనాస పువ్వులు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి. వీటి అన్నిటినీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని ఫ్రిడ్జ్లో 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ని చికెన్లో కానీ బిర్యానీలో కానీ ఇలా ఏ కర్రీలో అయినా ఈ మసాలా పేస్ట్ని వాడుకోవచ్చు. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. మసాలా వేగాక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. మసాలాలు వేగాక 1/2 కప్ ఉల్లిపాయలను చీరికలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 6 పచ్చిమిరపకాయలు చీరికలుగా కోసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. టమాటాలు వేగాక ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వేగాక 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరన వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరెంట్ రైస్ కుక్కర్ బౌల్లో 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అలాగే ముందుగా వేపుకున్న ఈ పోపుని ఈ వాటర్లో మొత్తం అంతటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బౌల్ని కరెంట్ రైస్ కుక్కర్లో పెట్టి మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మూత ఓపెన్ చేసి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మీకు గనక సాల్ట్, కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో మొత్తం అంతా రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బిర్యానీ అయ్యాక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చూడండి, బిర్యానీ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, కరెంట్ రైస్ కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుంది బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా చికెన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.